అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరమ మండవ యోగా టీచర్ని. మనము యోగాసనాలు ప్రాణాయామాల మీద ఎంత దృష్టి పెడతామో మన జీవన శైలి, మన డైలీ లైఫ్ స్టైల్లో జరిగే చిన్న చిన్న సంఘటనల్ని కూడా యోగాతో రిలేట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఈరోజు ఒక ఎపిక్, మహాభారతంలో జరిగిన ఒక ఎపిక్ని ఫోకస్ చేసుకొని భగవద్గీత ఏదైతే సృష్టించారో, అంటే అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన వాక్యాలన్నీ కూడా అందులో మన లైఫ్ ఎలా ఉండాలి అని అందజేశారు కదా. దాన్ని మీ అందరికీ అర్థమయ్యేలాగా నాకెంత అర్థమైందో షేర్ చేసుకుందామని ఈరోజు భగవద్గీత యోగా లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా ఒక చిన్న కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. భగవద్గీత, నువ్వు చేయాల్సింది చెయ్యి, రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు అనే స్టేట్మెంట్ మనం భగవద్గీత నుంచి ఎప్పటి నుంచో వింటూనే వచ్చాం. సో మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఎవరో ఫిలాసఫీ చెప్తున్నారు, ఏం చేయాలో నాకు ఒకరు చెప్పడం ఏంటి, నేనెందుకు వినాలి, రిజల్ట్ రాకపోతే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది వర్క్లో అని చాలామంది భగవద్గీతను కూడా రివర్స్గా క్వశ్చన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్జునుడు చాలా విషయాల్లో ఆరితేరిన వ్యక్తి, అంటే వైద్యం, విద్య, వాళ్ళు అన్నిట్లో ఆరితేరిన ఒక గొప్ప మనిషి. అలాంటి మనిషి కూడా ఒక యుద్ధంలో భయపడిన సంఘటన, బాధపడిన సంఘటన, ఎమోషనల్ ట్రామాకి గురైన ఒక వ్యక్తిగా చూసి కృష్ణుడు అంత అవసరం లేదు, చేయాల్సింది చెయ్యి, రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు, నువ్వు ఈ సిచ్యువేషన్లోకి వచ్చాక ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని బాధపడకు అని ఒక కంప్లీట్ భగవద్గీతనే చెప్పారు. చివరికి మనం అడిగిన క్వశ్చనే అర్జునుడు కూడా కృష్ణుడిని అడిగారు, ఈ యుద్ధ రంగంలో నాకెందుకు ఇన్ని నీతులు చెప్తున్నావు కృష్ణ, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇదంతా కాదు అసలు ఏం చేయాలో చెప్పు అని చివరికి ఒక క్వశ్చన్ అడిగారట. సో ప్రతి మనిషికి కూడాను చెప్పడానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు లేనప్పుడు మనకి ఇలా మన భారతదేశం అందించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోగలగాలి. అది లేక ఇది లేక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియక చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని చూస్తున్నాం ఈ రోజుల్లో. భగవద్గీతలో చెప్పిన మ్యాటర్ మొత్తం కూడా యోగా చుట్టూనే ఉంది అంటే నమ్ముతారా? అవును. ప్రతి చాప్టర్కి ముందో వెనుక యోగా అనే వర్డ్ వచ్చింది. అంటే భక్తి యోగా, కర్మయోగా, కర్మసాధక యోగా, ఇలా ప్రతి చాప్టర్కి ఉన్న పేరులో యోగా ఉంది. చివరికి అర్జునుడు డిప్రెషన్లోకి వెళ్తే కూడా దానికి కూడా ఎలా బయటికి రావాలి అని యోగాని రికమెండ్ చేశారు కృష్ణుడు. మరి ఎందుకు భగవద్గీత మొత్తం యోగా గురించి ఉంది అంటే, ఒక మనిషి తన జీవన విధానాన్ని ఎలా గడపాలి, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పే పుస్తకమే భగవద్గీత. 3 డిఫరెంట్ పాత్స్, అంటే భక్తి, జ్ఞానం, కర్మం, ఈ 3 పాత్స్ని తీసుకుని కృష్ణుడు యోగాని ఫాలో అవ్వమన్నారు. అంటే ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో చూడండి. You need not just become a spiritual person by going to temples. You need not just do yoga asanas. You need not only do good actions. There are many other options is what Krishna says. ఎన్నో రకాలుగా యోగాని మీ లైఫ్లో మీరు ఫాలో అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు భక్తి అండ్ ముక్తి ఈ 2 కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే ఏది పర్మనెంట్ కాదు లైఫ్లో, అన్నీ టెంపరీ. చివరికి సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, హ్యాపీనెస్ అయినా, సాడ్ మూమెంట్స్ అయినా, ఎనీ మెటీరియలిస్టిక్ పొజిషన్స్, బీదరకమైన ఏదైనా సరే అన్నీ టెంపరీయే. అలాంటి టెంపరీ విషయాల మీద ఫోకస్ చేసి ఎక్కువ రోజులు స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అని కృష్ణుడు రకరకాల విధానాలు అందించారన్నమాట. విధానాల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆసనాస్ చేస్తే ఎలా ఉంటుంది, మనసు ఒకదాని మీద ఏకాగ్రతగా ఫోకస్ చేసి మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇష్టమైన పని, నలుగురికి ఉపయోగపడే పని, నువ్వు ఏవి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా నలుగురికి ఉపయోగపడే పని చేస్తే ఏమవుతుంది అని చాలా డీటెయిల్డ్గా మనకి ఎలా బతకాలో చెప్పిన పుస్తకమే భగవద్గీత. ఇలా
ఎన్నో టెంపరరీ విషయాల మీద మనం ఈ రోజుల్లో ఫోకస్ చేసి పర్మనెంట్గా ఉన్న ఒక మంచి హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాం. ఆ పర్మనెంట్గా ఉన్న హ్యాపీనెస్ ఏంటి? నేచర్, లేదా దేవుడు, గాడ్ అని నమ్మని వాళ్ళు అట్లీస్ట్ ద క్రియేషన్ ఆర్ నేచర్ ఇస్ ద గాడ్. అగైన్ భక్తి యోగా ఆర్ భగవద్గీత టెల్స్ whatever you have, everything is united with God. నీ శరీరము, నీ మనసు, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా దేవుడే అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది భక్తి యోగా అయిపోయింది. ఏ యోగా అయినా కూడా చెప్పేది ఒకటే, కలయిక, కలిసిపోవటం, ఒకటిగా ఉండటం. అది మనుషులతో అయినా ప్రపంచంతో అయినా నీతో నువ్వైనా కలిసి నువ్వు ఎప్పుడైతే హార్మనీతో ఉంటావో అప్పుడు దాన్ని, ఆ స్టేట్ ఆఫ్ హార్మనీ, ఆ స్టేట్ ఆఫ్ ప్లెజెంట్నెస్ ఈజ్ కాల్డ్ యోగా. ఇది ఎలా అచీవ్ చేయొచ్చు? అగైన్ కమింగ్ బ్యాక్ టు అర్జున స్టేట్. అంతటి వీరుడైన అర్జునుడు కూడా ఎమోషనల్గా సఫర్ అయ్యాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు, భయపడ్డారు. అంటే ప్రతి మనిషి అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు అని సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాంటి మనిషి ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా వీక్ అవ్వగలిగిన సిచ్యువేషన్స్లో ఏం కావాలి? గైడెన్స్ కావాలి. గైడెన్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఎవరైనా బయటపడగలరు. అండ్ ఈగోకి పోయి, అహంకారానికి పోయి, ఏం కాదు నేను ఫేస్ చేస్తున్నాను, నేను ఒకరికి చెప్పుకోకూడదు, నా బాధలు నేను ఒకరికి షేర్ చేయకూడదు అని లేరు. అర్జున్ అంతటి వాడే కృష్ణుడిని, అయ్యా కృష్ణ నాకేం చేయాలో తెలియట్లేదు, నువ్వే కాపాడాలి అని చేతులు జోడించి మరీ అడిగారు. మరి మనమెంత? దేవుడు అనుకోండి, మీ తల్లిదండ్రులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, గురువు అనుకోండి, లేదా ఈ నేచర్ అయినా సరే, ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసి మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని వాటికి సొల్యూషన్స్ కోసం ఎదురు చూస్తారో సొల్యూషన్స్ అప్పుడే వస్తాయి. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఫర్ సంథింగ్ దట్ యూ వాంట్, ఓన్లీ దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ చేసే ప్రతి పని కూడా ఇష్టంగా 100% ఇన్వాల్వ్మెంట్తో చేయటమే యోగా అంటే. ఆ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, రిజల్ట్స్ ఎటూనూ రావు, మెంటల్ స్ట్రెస్ ఇంకా అడిషనల్గా వస్తుంది. కాబట్టి భక్తి యోగా, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, క్రియాయోగ, రాజయోగ, ఇలా యోగా అంటే ఎన్ని రకాలు ఉన్నాయి. భగవద్గీతలో ఇలాంటి యోగాలన్నిటి గురించి కృష్ణుడు ఏం చెప్పాడు అని మనం కమింగ్ సీజన్స్, కమింగ్ సెషన్స్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. బట్ ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ తోటి ఈరోజు మన సెషన్ ఎండ్ చేద్దాం. ఇలాంటి ఏకాగ్రత కావాలన్నా, ఈ సిచ్యువేషన్స్, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో నుంచి ఒక మనిషి బయటపడాలన్నా కావాల్సిన మొదటి క్వాలిటీ ఏంటి, మొదటి లక్షణం ఏంటంటే మిమ్మల్ని మీరు సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి సపరేట్ చేసి కనీసం ఏకాంతంగా 5 నిమిషాలు ప్రతిరోజు గడపటం. ధ్యానమే అనుకుందాం, ధ్యానం చేసే టైం మీరు స్పెండ్ చేయాలి. ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఎరైజ్ అవ్వనివ్వండి, బయటికి రానివ్వండి. మీలో మీరు మాట్లాడుకోగలగాలి. ఇది చాలా అవసరం. ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ స్టేట్లో ఉన్నారో, ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, మీకు కలిగే అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ప్రశాంతంగా ఉంటేనే కదా. కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్పాడు. దీర్ఘ శ్వాస తీసుకో అర్జున, చక్కగా ఆలోచించి చూడు, నీ చుట్టుపక్కల జరిగే విషయాలన్నిటికీ నువ్వు దేనికి జవాబు ఇవ్వక్కర్లేదు, నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు. అర్జునుడు కనుక తనలో తాను 2 నిమిషాలు కూడా సైలెంట్గా ఉండుండకపోతే తను చేయాల్సిన పని చేసేవాడు కాదు. మీకు కూడా నేను ఇచ్చే చిన్న అడ్వైజ్ ఏంటంటే, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లైఫ్లో వస్తే 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మొత్తం ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోండి. కామ్గా ఇలా సుఖాసనంలో కూర్చోండి, లేదా నేల మీద శరీరం మొత్తం చాపి శవాసనంలో పడుకోండి. ఈ 2 కూడా యోగాసనాలే. యోగాసనాలు కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ
మీ ధ్యానాన్ని మొదలు పెట్టండి. కళ్ళు మూసుకోగానే మీ ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు పట్టుకున్న గుర్రాలన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలు. గుర్రాలని, ద హార్సెస్ ఆర్ కంపేర్డ్ విత్ అవర్ సెన్సెస్. మన కోరికలు, మన ఎమోషన్స్, మన శరీరం, మనకు కావాలి అనుకున్నవన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే గుర్రాలు వేటికి పాటికి వాడు వెళ్ళిపోతాయి, ఒక డైరెక్షన్లో వెళ్ళలేము. అందుకే ఆ గుర్రాలన్నిటినీ కూడా ఒకే దారిలో తీసుకెళ్ళాలి అంటే రథం తోలే వ్యక్తి ఖచ్చితంగా వాటిని గట్టిగా పట్టుకొని గైడ్ చేస్తారు. మన చిత్తము, మన మనసు అంటే ఆ చారియట్, ఆ రథమే మన మనసు, ఆ గుర్రాలే మన సెన్సెస్. ఆ సెన్సెస్ అన్నిటినీ కనుక మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన చారియట్ ఆర్ మన రథం, మన మనసు మనం అనుకున్న దారిలో వెళ్తుంది. యుద్ధాన్ని గెలవచ్చు అంటే మన జీవితాన్ని మనం గెలవచ్చు. ఇదే భగవద్గీత మనకు అందించే సారం. సో ధ్యానం ఎలా చేయాలి, మీకున్న క్వశ్చన్స్ని మీరు ఎలా ఆన్సర్స్తో బయటకు వస్తారు అనేదే ధ్యానం వల్ల కలిగే బెనిఫిట్. హస్తాలను ఇలా పైవైపు పెట్టుకొని ఎంత కుదిరితే అంత నేచర్లో కూర్చొని ధ్యానం చేయడానికి ట్రై చేయండి. కళ్ళు మూసుకొని మీ ఏకాగ్రత అంతా కూడాను మీ శరీరంలో మీరు తీసుకునే శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. తీసుకుంటున్న ప్రతి శ్వాస, వదులుతున్న ప్రతి శ్వాస మీ కంట్రోల్లో, మీ ఆధీనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి ఈ గాలి నుంచి, ఈ ప్రపంచం నుంచి వస్తున్న శక్తిని మీరు లోపలికి తీసుకుంటున్నట్టు ఊహించండి. గాలి వదులుతున్న ప్రతిసారి శరీరంలో ఉన్న అనవసరమైన ఆలోచనలు, వ్యర్థాలు అన్నీ కూడా బయటికి వదిలేస్తున్నట్టు ఆలోచించాలి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కనీసం 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఈ ప్రపంచాన్ని నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండగలరో అప్పుడు మీకు కావలసిన ఆన్సర్స్ కోసం వెతకండి. ఎలాంటి క్వశ్చన్స్ ఎదురైనా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని మీకే ఆన్సర్స్ మీ శరీరం, మీ మనసు అందజేస్తుంది. ఎప్పుడైతే ధ్యానం కంప్లీట్ అవుతుందో నిదానంగా కళ్ళు తెరిచిన తర్వాత వీటన్నిటినీ కావాలంటే ఒక పేపర్ మీద రాసుకోండి. నా మనసు నాకు ఈ ఆప్షన్స్ ఇచ్చింది, ఈ 3-4 ఆప్షన్స్లో నేను ఏదో ఒకటి చేయబోతున్నాను. మీ డెసిషన్స్ మీరే దృఢంగా తీసుకున్నప్పుడు రిజల్ట్ ఎలాగైనా అవనివ్వండి, ఆనందంగా అంగీకరిస్తారు. దీన్నే 1 పాయింటెడ్ ఆర్ 1 సెంటర్డ్ ఫోకస్ అని అంటారు. భగవద్గీత వల్ల మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఎవరూ రెస్పాన్సిబుల్ కాదు. ఎవరి జీవితంకో మీరు రెస్పాన్సిబుల్ కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా రూపుదిద్దుకోవాలనుకుంటున్నారు అంతా కూడా మీ ఇష్టం. ఒక డిజైన్ చేసే ఆర్కిటెక్ట్ కూడా ముందు పేపర్ మీద గీసుకుంటాడు. మీ జీవితం ఎంత అందంగా ఉండాలో మీ ధ్యానంలో మీరు డిజైన్ చేసుకొని దాన్ని మీరు రియల్ లైఫ్లోకి కన్వర్ట్ చేసుకొని బ్యూటిఫుల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.